ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే అన్నయ్య, ఈ నెల రోజులు ఇంటి పెత్తనం తీసుకుంటాను. నేను ఓడిపోతే ఇప్పటి వరకు ఎలా ఉన్నానో ఇక ముందు కూడా అలాగే ఉంటాను. ఒకవేళ ఈ నెల రోజుల్లో మా ఆయన గెలిస్తే బావగారు? చెప్తున్నాను కదమ్మా, ఈ ఆస్తి మీదే. అన్నయ్య, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నేను గెలిస్తే చారుకి సీనుకి పెళ్లి చేయాలి. బాబాయ్, ఈ కండిషన్ కరెక్ట్ కాదు బాబాయ్. సంబంధం లేని విషయాలు ఇప్పుడు ఎందుకురా? బాబాయ్, ఈ కండిషన్ కరెక్ట్ కాదు బాబాయ్. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నయ్య. చారు సీను కారణంగా కాలు జారింది. ఈ రోజు తన పరిస్థితి ఇలా తయారయ్యింది. నువ్వు నమ్ముతున్నావా చిన్న మావయ్య? ఇలా ప్లేట్ పిరాయించేసాడు బామ్మర్ది. లేదు బావా, నేనేం చారు గురించి మాత్రం ఆలోచించి అడగట్లేదు. ఈ ఊర్లో అందరి ముందు అన్నయ్య చెప్పాడు, చారు ఇక నుంచి మా బాధ్యత అని. చారుకి ఏదైనా జరిగితే అన్నయ్య ఊరందరి ముందు మాట తప్పినవాడవుతాడు. ఈ పందెంలో నేను గెలిస్తే సీను చేత చారు మెళ్ళో తాలి కట్టించాలి. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నువ్వు గెలిచేది లేదు, పాడు లేదు. నువ్వు ఒప్పుకోరా రఘు? ఒక తల్లిగా నేను చెప్తున్నాను. అమ్మా, నువ్వేం మాట్లాడకే. నువ్వే గనక ఈ పందెంలో గెలిస్తే శ్రీను చారు మెళ్ళో తాళి కడతాడు, సరేనా? అమ్మమ్మ, ఏంటిది? నా జీవితంతో ఆడుకోకండి. నన్ను నమ్మరా? కానీ శివరాం, గుర్తు పెట్టుకో, నువ్వు గనక ఓడిపోతే ఎవరి మాటలు విని, ముఖ్యంగా నీ పెళ్ళాం మాటలు విని, నాకు ఆస్తి కావాలి, ఆస్తి మీద అధికారం కావాలి, ఆస్తిలో వాటా కావాలని అడగకూడదు.